తాలిబాన్ల పాలనలో ఆర్థికంగా చితికిపోయిన ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయి. తిండి, వైద్య ఖర్చులు, రుణ విముక్తి కోసం నిరుపేద కుటుంబాలు తమ చిన్నారి కూతుళ్లను అమ్ముకుంటున్నారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లోని ప్రతి నలుగురు పౌరులలో ముగ్గురు తమ ప్రాథమిక అవసరాలు కూడా తీర్చుకోలేని దుస్థితిలో ఉన్నారని ఐక్యరాజ్య సమితి తెలిపింది. జనాభాలో 10% మంది, అంటే దాదాపు 47 లక్షల మంది దుర్భిక్షానికి అడుగు దూరంలో ఉన్నట్టు యుఎన్ అంచనా వేసింది. దేశ వ్యాప్తంగా ఆహారం కోసం ప్రజలు అల్లాడుతున్న నేపథ్యంలో ఘోర్ ప్రావిన్స్ లో పేదరికం, నిరుద్యోగంతో పోరాడుతున్న తండ్రులు విధిలేని పరిస్థితుల్లో అసాధారణ పనులకు పాల్పడాల్సి వస్తోంది. కుటుంబాన్ని పోషించే మార్గం లేక కుమార్తెలను అమ్ముతున్నారు. అయితే దీనిని నేరుగా మనుషుల అక్రమ రవాణా లేదా బానిసలుగా అమ్మడం అనడం కంటే బాల్య వివాహాల రూపంలో విక్రయించడం అని చెప్పొచ్చు. కుటుంబంలో మిగిలిన పిల్లలు ఆకలితో చనిపోకుండా కాపాడుకోవడానికి తండ్రులు తమ చిన్నారి కూతుళ్లను వేరే కుటుంబాలకు డబ్బుల కోసం ఇచ్చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్లోని వివాహ సమయంలో వరుడి కుటుంబం వధువు కుటుంబానికి కట్నం రూపంలో డబ్బిచ్చే సాంప్రదాయం ఉంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న కుటుంబాలకు ఈ డబ్బు తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది. అయితే కొడుకులను కాకుండా కూతుళ్లని ఎందుకు అమ్ముతున్నారు అనేదే ప్రశ్న. ఆఫ్ఘన్ సంస్కృతిలో మగపిల్లలను భవిష్యత్తులో సంపాదించి పెట్టే ఆసరాగా చూస్తారు. అదే సమయంలో తాలిబాన్ ప్రభుత్వం ఆడపిల్లల చదువు, ఉద్యోగాలపై కఠిన ఆంక్షలు విధించింది. దీనివల్ల ఆడపిల్లలు ఇంట్లో ఉంటే కేవలం ఖర్చు మాత్రమే మిగులుతుందనే భావన పెరిగి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మొదట వారిని బాల్య వివాహాల వైపు నెడుతున్నారు. సాధారణంగా 5 నుండి 10 సంవత్సరాల వయసున్న చిన్నారి ఆడపిల్లలను ఒప్పందం ప్రకారం విక్రయిస్తారు. కొనుగోలు చేసిన వ్యక్తి కుటుంబం పూర్తి డబ్బును ఒకేసారి లేదా 5 ఏళ్ల వ్యవధిలో విడతల వారీగా చెల్లిస్తారు. డబ్బు పూర్తిగా చెల్లించే వరకు లేదా ఆ పాపకు 10 నుండి 15 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆమె తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. ఆ తర్వాత ఆమెను కొనుగోలు చేసిన వ్యక్తి ఇంటికి కోడలిగా పంపిస్తారు. తీవ్రమైన కరువు, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ సమాజం ఆఫ్ఘనిస్తాన్ను ఒంటరిని చేయడం వల్ల అక్కడి సగటు తల్లిదండ్రులు తమ కన్న బిడ్డలను బతికించుకోవడం కోసం మరో బిడ్డను అమ్మకానికి పెట్టే అంతటి అత్యంత విషాదకరమైన, కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది.